చేసుకుని వచ్చిన వారు మోకరించినట్టయితే ప్రార్థన చేసుకుని ఆరాధన ప్రారంభం చేద్దాం. మరి సమయం చాలేదు కనుక వచ్చిన వారు ప్రతి ఒక్కరు కూడా మోకరించి ప్రభు సన్నిధిలో ఆయన కృపని ఆయన దేవుని పొందుకునే వారుగా మనం ఉందాం. సహోదరుడా, సహోదరి, ప్రభు నీకు నాకు ఇచ్చిన అవకాశాన్ని వృధా చేయకుండా ఎంతపరచకుండా గడిచిన ఆదివారం నుంచి ఆదివారం వరకు చదివి లెక్కల నుంచి కంటికి రెప్పలా కాస్తూ కొనకొక నిద్రించి కనెక్షన్ కూడా ఆయన రెక్కల చాటున భద్రపరుచుకున్న దేవుడికి మనం ఏమి చెరువుడం తీర్చలేం, కానీ ప్రార్థన చేసి ఆయన అవకాశాన్ని, ఆయన దీవులు, ఆయన కృపను పొందుకునే వారిగా ఉందాం. మరి ప్రతి ఒక్కరు సిద్ధపాటు కలిగి ఆయన సన్నిధిలో, ఆయన స్థానంలో ఏకీభావించాలని ప్రేమతో మనం చేస్తాం. సహోదరి, సహోదరుడా, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, పరిశుద్ధుడు, సర్వాధికారుడు, తండ్రి, ఆశ్చర్యకారుడు దేవా, నీకు వేలాది స్తోత్రములనైనా, నీకు వేలాది కోట్లాది స్తోత్రములు తండ్రి, నీకు వందనాలు అయా. నీ కార్యాల కంటికి కాపాడు, శోకిన పడు, హృదయానికి గోచరమైన కవు తండ్రి, నీకు వందనాలు. ఎప్పుడు ఏ కార్యం జరిగిందో, ఏ క్షణం ఏం జరిగిందో తెలియని రీతిలో ఉన్న తండ్రి, నీకు వందనాలు అయా. సమయం లేదు కనుక నాయన ఆఖరి దినాలు, అంచుల దినములు, దుర్దినముల కరవరి దినములు ఉన్న కనుక ప్రభా నీకు వేలాది స్తోత్రములు అయా. మా ఎదురు కనికరించని తండ్రి నీకు స్తోత్రాలు అయా. మీ కష్టాలు వేదన ఉన్నప్పుడు ప్రార్థిస్తూ కాదు, దుఃఖంలో ప్రార్థిస్తూ కాదు, క్షమస్సులని ప్రార్థిస్తూ కాదు, భయంకరమైన పరిస్థితులు వచ్చి ప్రార్థిస్తూ కాదు కానీ తండ్రి, సంతోషంలో నిన్ను ఆరాధించాలి నైనా అయా. కష్టంలో నిన్ను ఆరాధించాలి అయ్యా, బాధలో నిన్ను ఆరాధించాలి అయా, దుఃఖంలో నిన్ను ఆరాధించాలి తండ్రి, నీ స్తోత్రాలు వేసా అయా. పౌరుషేలను తండ్రి అనేకమైన అయా నీ సువార్త ప్రకటించి అనేకమైన వారునైనా మార్చేస్తున్నారని తండ్రి రాజు ప్రకటించినైనా అయా శాసనాలు వేసినప్పుడు వారు శ్రద్ధించలేదయ్యా అయా. మనకు ధైర్యం కలిగి ఉండాలి, ప్రభు మనకు తోడుకున్నారని ఎప్పుడూ కలిగి అయా శాసనాల్లో ఉన్నారు తండ్రి. శాసనాల్లో ప్రార్థించారనైనా, పాటలు పాడారు, కనపరిచేసయ్యా, పాటలతో మహిమను కాపాడి అయా మహిమను పొంది ఆ ప్రార్థన ఆలకించి వాళ్ళ విశ్వాసాన్ని అయా వ్యక్తపరచుకోవడం, వాళ్ళ నమ్మకాన్ని వృధా చేయకుండా వాళ్ళ మీద కనికరించినైనా అయా అయా జైలు గోడల బంధులైంది తండ్రి, శాసనాలు విడిపించబడి వేస్తాయా. అక్కడనైనా అయా అక్కడ ఉన్న కాపలాదారుడు తండ్రి అయా, అక్కడ అధికారినైనా ప్రభా రక్షణ పొందలేసయ్యా. నిజమైన దేవుడు అని నేను తెలుసుకున్నాడు ఏసయ్యా. అటువంటి జ్ఞానాన్ని మాకు